హాయ్, దిస్ ఈజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేయండి. ఈరోజు అయితే మేము పనికి వెళ్తున్నాము, ఎందుకంటే ఇంకా ఇంటి దగ్గర ఖాళీగా మాకు అసలు టైం పాస్ కాదు. నాకు మా పాపకి మేమిద్దరమే ఉండాలి కాబట్టి ఈరోజు అయితే పనికి వెళ్తున్నాము. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు ఎంతో విలువైంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా నేనైతే ఇక్కడ బాక్స్ కడుతున్నాను, ఎందుకంటే ఇంకా పనికి వెళ్ళాలి కదా. అందుకు అక్కడేమో తీసుకోవచ్చు హోటల్స్లలో, కానీ అక్కడ హోటల్స్లలో ఎలా చేస్తారేమో అని చెప్పేసి కొంచెం భయం అనమాట. అంటే మామూలుగా హోటల్స్లోనే ఎక్కువ తింటాము, ఒక్కోసారి తింటాము, కానీ ఇంకా వేరే చోటుకైతే వెళ్తున్నాం కదా, అక్కడ ఎలా చేస్తారో ఏమో తెలియని హోటల్స్ ఉంటాయి కాబట్టి ఇంకా నేను ఇంటి దగ్గర నుంచి బాక్స్ అయితే తీసుకొని వెళ్తున్నాను. ఇంకా నేను వచ్చేసి రైస్ అండ్ టమోటా పచ్చడి, ఇంకా సాల్ట్ తక్కువ అయిందని చెప్పేసి మా హస్బెండ్ వేయమంటున్నారు ఇక్కడ. ఇంకా సరే అని చెప్పేసి సాల్ట్ నేను చాలా తక్కువ వేస్తాను, సాల్ట్ ఎక్కువ తినకూడదు అని చెప్పేసి. ఇంకా మళ్ళీ వాళ్ళు అయితే మళ్ళీ వేసుకుంటారు సాల్ట్ తక్కువ ఉంది అని చెప్పేసి. అయినా కూడా నేను సాల్ట్ తక్కువ వేస్తాను, మీరు కూడా తక్కువగానే వేసుకోండి సాల్ట్. ఇంక ఇక్కడైతే మేము వెళ్తూ ఉన్నాము, వచ్చేసాము. చూడండి ఇక్కడ ఈ హౌస్ వచ్చేసి ఎంత నచ్చిందంటే నాకు చాలా బాగుంది. చిన్న ఇల్లు అయినా సరే చాలా చాలా బాగుంది. ఇంకా చాలా వర్క్ జరుగుతుంది కాబట్టి ఇంకా నేను క్లియర్గా లేదు అంతా కూడా. చూసారా, అది వచ్చేసి హాలు. జూమరు, ఆ లైట్స్, ఫ్యాన్స్ అన్నీ కూడా మా హస్బెండే ఏమంటారు, మా హస్బెండే అవంతా కూడా చేశారు అవంతా. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్. అక్కడ చూడండి కబోర్డ్స్ అయితే చాలా బాగున్నాయి కదా, కబోర్డ్స్ అన్నీ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి. ఇక్కడైతే అక్కడ అంతా పిఓపి అంటారు కదా, అదంతా కూడా బాగా చేశారు. ఇక్కడ అన్నీ కూడా వర్క్ చేసే మెటీరియల్స్ అండ్ పెయింటర్లు, పెయింట్స్ చేసే వాళ్ళకి అవంతా కూడా అక్కడ ఒక రూమ్లో పెట్టారు. ఆ పాప అయితే ఇంకా పెయింట్ అయితే వేస్తుంది, కింద వేస్తుంది, గోడలకు కాకుండా పెయింట్ అయితే కింద బండలకి స్టైల్స్ వేస్తుంది అనమాట. ఇంకా ఆ కబోర్డ్స్ అయితే నేను తీయడానికి ట్రై చేసినా కానీ వాళ్ళు లాక్ చేసిండ్రు. ఇంకా ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్ ఇది అంత బెడ్రూమ్కి ఇది వచ్చేసి బాత్రూము. ఈ కుళాయిలు ఇంకా అవంతా కూడా జనాలే ఫిట్ చేశాడు. అవంతా కూడా మెటీరియల్స్ అనమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, అవంతా మెటీరియల్స్. ఇంకొచ్చేసి ఇది బయట బాల్కనీ ఉంది. ఇంకా ఇక్కడ ఇది ఇంకొక హాల్ లాగే, కానీ కొంచెం చిన్నగా ఉంటుంది. ఇది రూమ్. ఇది వచ్చేసి రూమ్ ముందర హాల్ అనేది కొంచెం చిన్నగా కట్టించారు, అదొక హాల్. ఇదంతా వచ్చేసి రూమ్ అనమాట. రూమ్లో కబోర్డ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా అదంతా కూడా మా హస్బెండ్ ఆడ సింక్లో కుళాయి అనేది ఫిట్ చేస్తున్నారు. చూసారు కదా, ఇలాంటి హౌస్ మనం ఇంకా ఎప్పుడు అసలు కల్లో కూడా మనం కట్టుకోలేము. చూడండి, అదంతా ఇంకొక బెడ్రూమ్ అనమాట. ఇది వచ్చేసి ఇది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి. నాకు ఇది వచ్చేసి చాలా విచిత్రంగా ఉంది. ఇది గాలి వచ్చేసి ఇంకా పైనుంచి ఓపెన్ పెట్టినారంట వాళ్ళు, విండోస్ ఇక్కడ లేక అని చెప్పేసి. అదైతే చాలా నవ్వు వచ్చింది నాకు. ఇంకా మా పాప చూడండి కింద పెయింట్ వేస్తూ ఉంది. ఆ జూమరు, ఆ ఫ్యాన్స్ అండ్ లైట్స్ అన్నీ కూడా మా హస్బెండ్ ఫిక్స్ చేశారు. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, మా హస్బెండ్ నెంబర్ ఇస్తాను. ఎలక్ట్రీషియన్ వర్క్ ఏమన్నా ఉంటే మాకు చెప్పండి. ఇంకైతే మా పాప అయితే ఇంకా ఫిక్స్ చేస్తాను అనమాట, కొడతాను. నన్ను కొట్టేకొస్తుంది. నేను అక్కడ పోవద్దని చెప్తే కరెంట్ ఏమైనా ఉంటుందేమో అని చెప్పేసి పోవద్దు అంటే కొట్టేకొస్తుంది. చూసారా,
అది ఆ హౌస్ అయితే చాలా నచ్చింది నాకు. చిన్నగా ఉన్నా కూడా అన్ని 2 బెడ్రూమ్స్ ఉంటాయి అండ్ 3 బాత్రూమ్స్, ఒకటి వంట రూమ్, హాలు అన్నీ కూడా పట్టాయి. ఇంకా పైన వచ్చేసి పైన అయితే ఏం లేదు కానీ ఖాళీగానే ఉంది. ఇంకా కట్టలేదు వాళ్ళు, పిల్లర్లు వేసారంటే. ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా అమౌంట్ ఉన్నప్పుడు కట్టుకుందాం అని చెప్పేసి. అక్కడైతే హౌసెస్ అయితే మదనపల్లిలో చాలా బాగుంటాయి. చూసారా ఎంత బాగుంటాయో. మామూలుగా నేనైతే ఫస్ట్ టైం అండి మన ఊర్లకల్లా అయితే ఇంత బాగుండవు హౌసెస్. ఇక్కడైతే చాలా బాగా కట్టించారు. ప్రతి ఒక్కరికి హౌస్ చాలా బాగుంది ఇక్కడైతే. అసలు ఏంటంటే ఇంకా మనకి మదనపల్లిలో ప్రతి ఒక్కరికి ఉన్నాయి హౌసెస్, ఓన్ హౌసెస్ ఉన్నాయి. ఎంత బాగా ఒక హౌస్ నుంచి ఇంకొకటి ఎంత బాగా కట్టించారో. చాలా బాగా అన్ని కూడా ఈ కన్స్ట్రక్షన్ ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు. బయట కూడా కొంచెం ప్లేస్ వదిలినారు, అక్కడ ఒక ఫ్యాన్. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మేము తింటూ ఉన్నాం అన్నమాట. ఇంకా పెరుగు తీసుకొచ్చారు, పెరుగు లేని ఇంకా మేము తినలేము కాబట్టి ఇంకా పెరుగు అండ్ నేను తెచ్చిన రైస్, టమాటా పచ్చడి తింటూ ఉన్నాం. మా పాప అయితే అంతా పెరుగు అంతా వేసుకొని ఊరికే వేస్ట్ చేసేసింది, ఏం తినలేదు. ఎవరికి కూడా తనే ఒకటే వేసుకొని ఇంకా తినింది. కొంచెం తినింది, మళ్ళీ అంతా పడేసాము. పని అంతా అయిపోయాక ఇంకా నైట్ ఎప్పుడో ఈవినింగ్ 6కి అలా వచ్చేసాము. ఆ హౌస్ అయితే చాలా బాగుంది. అన్నీ కూడా మా హస్బెండే ఇచ్చేసారు, లైట్స్ అండ్. ఇక్కడైతే ఈవెన్ జాతర జరుగుతుందంటే ఏదో అందుకని చెప్పేసి నాకు ఇవి కనిపించాయి. చాలా రోజులు అయిపోయింది ఇలాంటివి తిని అని చెప్పేసి ఇంకా ఇవైతే తీసుకొని వచ్చినాము. అక్కడ చూసారు కదా, అవి చాక్పీస్ లాగా ఉంటాయి అవిను. ఇంకొకటి వచ్చేసి జిలేబీ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఇంకా జిలేబీ తీసుకొని అక్కడి నుంచి అయితే ఇంకా కొన్ని తీసుకున్నాము. జ్యువెలరీ అవన్నీ కూడా చూడండి. పాపకు వచ్చేసి లైట్ ఉంటుంది కదా, అది బ్లూ అండ్ గ్రీన్ ఆ కలర్స్ రెడ్ పడుతుంది, అదంతా కూడా తీసుకొని అయితే కొంచెంసేపు అక్కడే ఉంది. మేమైతే వచ్చేసాము. ఏదో జాతర జరిగిందంట ఉగాదికి, ఇంకా వాళ్ళు ఇంకా కూడా అలాగే ఉన్నారు. ఇంకా ఏవైతే నేను చూస్తూ ఉన్నాను. ఇంకా నాకైతే ఇలాంటివంటే ఇంకా చాలా ఇష్టం కాబట్టి ఇంకా అక్కడి నుంచి రాను కూడా రాలేదు. 1/2 అవర్ అక్కడే సరిపోయింది అనమాట. నైట్ ఎప్పుడు 8కి అలా 8 అయింది. ఇంకా ఇంకా ఆ టైంలో పోయి ఏం చేస్తామని చెప్పేసి ఇక్కడ హోటల్ దగ్గర అయితే గోపి రైస్ అండ్ ఎగ్ రైస్ అయితే మా హస్బెండ్కి ఆర్డర్ ఇచ్చినారు. ఫుల్ రష్ ఉన్నారు ఇక్కడైతే, ఎప్పుడు రష్గానే ఉంటుంది. చూసారా మా పాప లైట్ అంటే.